చెర్ల అది లింకు గోదావరి బనకచెర్ల లింకులో మీరు చూసినట్టయితే గోదావరి నుంచి బనకచెర్ల అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్ హెడ్ రెగ్యులేటర్. శ్రీశైలం బ్యాక్ వాటర్లో కృష్ణా జలాలకు గోదావరి జలాలను కలిపేది ఆ డబల్ లైన్ ఉంది కదా, అది బనకచెర్ల. ఆ 2 లైన్స్ ఉన్నది. లాస్ట్ పాయింట్ ఈజ్ బనకచెర్ల. రెడ్లో ఉన్న లాస్ట్ పాయింట్ బనకచెర్ల. అయితే ఎప్పుడైతే గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణాల కలుపుతామో ఆ లాస్ట్ పాయింట్ యారో కరెక్ట్ పెట్టు బిడ్డ, నువ్వు పెట్టరా తమ్మి, ఆయన కిందకి ఇచ్చినవరా బిడ్డ. ఆ లాస్ట్ పాయింట్లో పెడితే దాన్ని బనకచెర్ల అంటాం. గోదావరి నీళ్లు కృష్ణాలు కలిస్తే ఏమవుతుంది, మనకు బచావత్ అవార్డు ఉంది. బచావత్ అవార్డు ప్రకారంగా మనకు నీళ్ళు వస్తాయి 45, 21, 14. బచావత్ అవార్డు ఏం చెప్పింది మనకు, గోదావరి నీళ్లు పోలవరం ద్వారా కృష్ణాకు మళ్ళిస్తే 45 అబో నాగార్జున సాగర్, 21 మహారాష్ట్ర, 14 కర్ణాటకకు చెందుతాయి. ఇంతకు మించి తీసుకపోతే కూడా ఇదే రేషియోలో పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. అయితే వీళ్ళు గోదావరి బనకచెర్ల పెట్టంగానే ఏమైంది, గోదావరి బనకచెర్ల ప్రపోజల్ ఇయ్యంగానే కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాలు రాసినాయి. ఇగో ఇది కర్ణాటక రాసిన ఉత్తరం, ఇది మహారాష్ట్ర రాసిన ఉత్తరం. ఏదైతే నది పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా కామెంట్స్ అడుగుతాడు. కర్ణాటక వాడు ఏం రాసిండు జస్ట్ చదివి వినిపిస్తా. నౌ అకార్డింగ్ టు ద ఇన్స్టాంట్ PFR ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ డైవర్టింగ్ అడిషనల్ 243 TMC అండర్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ from which Karnataka would become entitled for further additional use of 64 TMC as per the interstate agreement mentioned above అని బచావత్ అవార్డు లెక్క ప్రకారంగా ఏదైతే ఆ 14 TMC లెక్క ఉందో ఆ 14 TMC లెక్క ప్రకారంగా మీరు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడితే మాకు 64 TMCలు వస్తాయి, డేట్ చెప్పండి, మేము ఆ రోజుకెళ్ళి 64 ఆపుకుంటాం, మీదనే కృష్ణానది జలాలు అని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా 21 ఉంది కదా, 45, 21, 14. ఆ 21 మేము ఈడ ఆపుకుంటాం, మీద కృష్ణానది జలాలని వీళ్ళు రాశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయమై కృష్ణల గోదావరి నీళ్లు కలిస్తే పాత బచావత్ అవార్డు ప్రకారంగా కృష్ణానదిలో 45 తెలంగాణకు, 21 మహారాష్ట్రకు, 14 కర్ణాటకకు పోతున్నాయి. ఇప్పుడు ఈ 240 తీసుకపోతే కూడా అదే రేషియోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది, సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయి అనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది. మన తెలంగాణ వాళ్ళకి గాలే. కాక ఏమంటారు, ఇది బనకచెర్ల ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని ఇది మా విజయమే అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఏం చేసింది, ఇప్పుడు కృష్ణలో కలపకుండా డైరెక్టు నల్ల మల్ల సాగర్ అని పెట్టిండు. కృష్ణలో కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది, నల్ల మల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు. డిఫరెన్స్ ఈజ్ దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఫస్ట్ ప్యాకేజ్ సేమ్. ఏది మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్. అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్. బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ముందుకు పోతే బనకచెర్ల, ముందుకు పోకుండా నల్లమల్ల సాగర్ దగ్గర ఆపి ఒక టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుండు. బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది, కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. ఇది కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలే. ఏది మా విజయమే, మేము గొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రాకుండా పోతున్నాయి. డబుల్ దెబ్బ తగిలింది. అంటే మనోళ్ళు ఆ రకంగా ఇవాళ తెలంగాణకు అన్యాయాన్ని తలబెడతా ఉన్నారు. ఇవాళ బనకచెర్ల ఎంత డేంజరో, బనకచెర్ల కంటే నల్లమల్ల సాగర్ డబల్ డేంజర్. వి విల్ లూజ్ 2. బనకచెర్లనైతేనేమో గోదావరి నీళ్ళు పోతాయి కానీ కృష్ణాల వాటా దొరుకుతుంది. నల్లమల్ల సాగర్ అంటే గోదావరి నీళ్ళు పోతాయి, కృష్ణాల వాటా కూడా రాదు. డబల్ ఎడ్జ్డ్ నైఫ్, ఇది డబల్ డేంజరస్. అయితే ఈ నల్లమల్ల సాగరు మరి ఆంధ్రప్రదేశ్ అడ్డుకోవాలన్నా వద్దా? ఇంత జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది,
కుంభకర్ణుల్లాగా నిద్రపోతున్నట్టు నటిస్తుందా? తెలిసి కూడా తెలియనట్టు చేస్తుందా? ఇదంతా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానే జరుగుతుందని అనుకోవాలనా? లేదు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర సహకారంతో ముందుకు పోతున్నారని అర్థం చేసుకోవాలనా? ఎందుకంటే ఇంత డేంజర్, పక్కన కర్ణాటక మేల్కొన్నది, మహారాష్ట్ర మేల్కొన్నది, తెలంగాణ ఎందుకు మేల్కొంటలేదు? ఇవాళ ఇంకా డేంజరస్ పాయింట్, ఇవాళ నేను చెప్పాల్సినటువంటి ఇంపార్టెంట్ 2 పాయింట్లు ఇప్పుడు చెప్పబోతా ఉన్నారు, కీలకమైనటువంటివి. ఇప్పుడు ఆ రోజు ఢిల్లీ మీటింగ్ పోనన్నాడు, పోయిండు. చర్చ జరగలేదన్నాడు, జరిగింది. ఎజెండాలో లేదన్నాడు, ఎజెండాలో ఉన్నది. అది కూడా ఒక్కసారి వీడియో చూద్దాం. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. దిస్ ఈజ్ ఎజెండా. ఈ కాపీ కూడా మీ అందరికి షేర్ చేస్తాం. ఎజెండాలో ఎజెండా పాయింట్ సబ్మిటెడ్ బై ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్. ఇంత స్పష్టంగా ఎజెండాలో ఫస్ట్ పాయింటే గోదావరి బనకచెర్ల. ఎంత పచ్చి అబద్ధం రేవంత్ రెడ్డి మాట్లాడిండో మీరు చూసిండ్రు. నెక్స్ట్. మరి మెయిన్గా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఉత్తమ్ ఉందా కమిటీ వేయమని చెప్పిన వీడియో రెడీ పెట్టుకున్నారా? ఉందా? ఉంటే రెడీ పెట్టుకో. సో ఆయన ఎంత స్పష్టంగా చెప్పిండు నిమ్మల రామానాయుడు గారు, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఆ టెక్నికల్ ఇష్యూస్ను పరిష్కారం చేయడానికి మేము కమిటీ వేస్తాము అన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఎజెండాలో లేదు, చర్చ జరగలేదు, అసలు వాళ్ళు అడగనే లేదు బనకచెర్ల గురించి అని రేవంత్ రెడ్డి అన్నాడు. సరే బుకాయించిండు, బయటకు వచ్చిండు, ఎజెండాలో లేదు, చర్చ జరగలేదు, ఆంధ్రప్రదేశ్ అడగలేదు అన్నాడు. ఉన్నట్టు నిమ్మల గారు కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు రియల్ పాయింట్, కమిటీ వేసిండు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు వేసిండంటే ఓకే, అర్థం చేసుకుందాం. మరి రేవంత్ రెడ్డి ఎట్లా ఇస్తాడు కమిటీ? ఇగో ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ రోజు జరిగిన ఎజెండాలో భాగంగా వీళ్ళు కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వానికి పేర్లు సూచించిండ్రు. 3 వాళ్ళు 1 2 4 పేర్లతోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు పోవడానికి 4 పేర్లతో ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసినటువంటి లెటర్. సరే ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళకి నీళ్ళు వస్తాయి కనుక వాళ్ళకు లాభమయ్యే పని కనుక వాళ్ళు